హాయ్ ఫ్రెండ్స్! హ్యాపీ దీపావళి అండి. మీ దివాళీ ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మట్టి దీపాలు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. మన హ్యాండ్స్‌తోని వీటిల్ని ఇంకా అందంగా చేయొచ్చు. నేను ఈ 6 డిజైన్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవి చేసుకోవడం చాలా చాలా ఈజీ. మన క్రియేటివిటీని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఎంత మార్కెట్‌లో దొరికినా మన చేతులతో చేసిన వాటి అందం, వాటి సాటిస్ఫాక్షనే డిఫరెంట్‌గా ఉంటదండి. సో, మీకు కనుక నచ్చినట్టయితే నేను సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను ఎలా చేయాలి అన్నది. దీనికి కావాల్సిందల్లా మనకి పెయింట్స్, మట్టి దీపాలు అండ్ కొన్ని బ్రష్‌లు. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే అన్ని దీపాలకి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క కలర్ వేసి దాన్ని ఎండడానికి పెట్టేస్తాననమాట. ఇవన్నీ డ్రై అవ్వడానికి కొంచెం సేపు పడుతుందండి. 2-3 అవర్స్ పడుతుంది. జస్ట్ మట్టి దీపాల మీద ప్లెయిన్ కలర్ వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. మెటాలిక్ కలర్స్ కూడా దొరుకుతాయి. వాటిని మీరు పెయింట్ చేసినా కూడా చాలా చాలా బావుంటుంది. నేను ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క కలర్ ఏసాను. యెల్లో, పింక్, రెడ్, బ్లూ ఇలాగా. మీకు ఏ కలర్ ఇష్టమో ఒకే కలర్‌ని అన్ని దీపాలకి వేసినా చాలా చాలా బావుంటాయి. మెటాలిక్ కలర్స్ యూజ్ చేసినా బావుంటాయి. గ్లిటర్స్ యూజ్ చేసినా బావుంటాయి. క్రియేటివిటీకి లిమిట్ లేదండి. మన క్రియేటివిటీని యూజ్ చేసి మనం ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 6 చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అట్‌లీస్ట్ 500 లైక్స్ ఇవ్వండి. నేను మరో 6 డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను. చూసారుగా ఈ ప్లెయిన్‌వి కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. మెయిన్‌లీ ఆ మెటాలిక్‌ది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు కావాలి అనుకుంటే ఇక్కడితో ఆపేయొచ్చండి. ప్లెయిన్‌గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తే కూడా మీ బాల్కనీలో, మీ అరుగు మీద పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. బట్ వీటిని మరికొంచెం డెకరేషన్ చేద్దాం. ఇక్కడ నేను బ్లూ కలర్ దీపాన్ని తీసుకున్నాను. యెల్లో కలర్ బార్డర్‌ని వేస్తున్నాననమాట. తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకొని దాంతోని డాట్స్ పెట్టుకుంటున్నాను. మధ్యలో ఒక డాట్ పెట్టాను. దాని చుట్టూ రకరకాల డాట్స్‌తోని నేను ఎలా ఆ దీపానికి బ్యూటిఫుల్‌గా ఉంటుందో, ఆ మినిట్ నా మనసులో ఏమనిపించిందో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. దీనికోసం మీకు ఎక్కువ టూల్స్ ఇవన్నీ కూడా అవసరం లేదండి. సింపుల్ టూల్స్‌తో మీ క్రియేటివిటీని యూజ్ చేసి మీరు చేయొచ్చు. లైక్ గ్లిటర్స్ యూజ్ చేయొచ్చు. చాలా చాలా చేయొచ్చనమాట. సో, మీరందరూ చూడండి మీకొక మంచి ఐడియా వస్తుంది ఎలా చేయాలి అన్నది.
చూసారుగా ఇది లాస్ట్ డిజైన్ అండి. నేను బ్లూ కలర్ గ్లిటర్స్‌తోని ఫుల్‌గా డాట్స్ పెట్టుకుంటున్నాను. మధ్యలో ఒక చిన్న పద్మం లాంటిది ముగ్గు యాడ్ చేశాను. ఈ బ్లూ కలర్ డాట్ పెట్టిన తర్వాత నాకు ఇంకెందుకో బ్లూ కొంచెం ఓవర్‌బోర్డ్ చేసినట్టు అనిపించింది. సో, ఆ ప్రతి డాట్ మధ్యలో ఒక గోల్డెన్ డాట్ పెట్టాను. మీకు చాలా చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయండి. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఇది చేసినప్పుడు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేవరెట్ ఏది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మీరు వీడియో చూస్తే మీకే బోలెడన్ని ఐడియాలొస్తాయి. అండ్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీ వాట్సాప్‌లోని, ఫేస్‌బుక్‌లోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతది. అండ్ దివాళీ ముందు హెల్ప్ అవుతుంది. ఓకేనా? హోప్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్‌లోనే చాలా మంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చండి. మీ రిఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రొడక్ట్స్‌లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దానిది నా రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు యూజ్ చేయండి. మీ రిఫరల్ కోడ్‌ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో, మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్‌డే మీ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.